వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతిరోజు చెయ్యని పనులు అంటే మనం ఏమి రోజు చెయ్యమో అటువంటివి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నేను మాంసం తినను. నేను మాంసం తిన్నంటే ఐ డు నాట్ ఈట్ మీట్ అని చెప్పాలి. ఆమె కాఫీ ఇష్టపడదు. ఆమె అంటే షీ డస్ నాట్ లైక్ కాఫీ. ఇక్కడ మరి ఐకి డు నాట్ వచ్చింది, షీకి ఏమో డస్ నాట్ వచ్చింది. వీటికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే చూసినట్టయితే ఐకి డు నాట్ వాడాలి, వీకి డు నాట్ వాడాలి, యూ కూడా డు నాట్ వాడాలి, దే డు నాట్ వాడాలి, బాయ్స్ కూడా డు నాట్ వాడాలి. అదే మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అనుకోండి, హీకి డస్ నాట్, షీకి డస్ నాట్, ఇట్ డస్ నాట్. ఏదైనా సింగులర్ నేమ్ వచ్చింది అనుకోండి, దానికి కూడా డస్ నాట్ ఉపయోగించాలి. అందుకని ఇక్కడ షీ వచ్చింది కాబట్టి డస్ నాట్ ఉపయోగించాము. తర్వాత థర్డ్ వన్, వారు ఆదివారాల్లో పాఠశాలకు వెళ్ళరు. వారు వచ్చిందిగా కాబట్టి డు నాట్ వాడాలి. దే డు నాట్ గో టు స్కూల్ ఆన్ సండేస్. నెక్స్ట్ వన్, అతను క్రికెట్ ఆడడు. అతను ఆడడంటే అతను అంటే హీ డస్ నాట్ ప్లే క్రికెట్. ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్ అంటారు వీటిని. అంటే మన రోజు చేయని పనులను మనం సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్లో చెప్పాలి. నెక్స్ట్ 5వ సెంటెన్స్, మేము హైదరాబాదులో నివసించము. వీ డు నాట్ లివ్ ఇన్ హైదరాబాద్. 6th వన్, కుక్క రాత్రి పూట మొరగదు. ద డాగ్ డస్ నాట్ బార్క్. మొరగటాన్ని ఇంగ్లీష్లో బార్క్ అంటారు. ద డాగ్ డస్ నాట్ బార్క్ ఎట్ నైట్. నేను టీ తాగను. ఐ డు నాట్ డ్రింక్ టీ. నేను తాగుతానంటే ఐ డ్రింక్ టీ అని చెప్పాలి. 8th వన్, ఆమెకు సమాధానం తెలియదు. షీ డస్ నాట్ నో ది ఆన్సర్. అతను వారాంతాల్లో పని చెయ్యడు. వారాంతాలు అంటే ఏంటి? ఆన్ వీకెండ్స్ అనమాట. సాటర్డే సండేస్ ఉంటాయి కదా అవి. హీ డస్ నాట్ వర్క్ ఆన్ వీకెండ్స్. 10th వన్, మాకు కారు లేదు. వీ డు నాట్ హ్యావ్ అ కార్. మాకు కారు ఉందంటే వీ హ్యావ్ ఏ కార్. వీ హ్యావ్ నాట్ కార్ అనకూడదు. వీ డోంట్ అంటే లేకపోతే వీ డు నాట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. 11th వన్, వారు తెలుగును స్పష్టంగా మాట్లాడరు. అంటే ఏంటి? దే డు నాట్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. నేను ఉదయాన్నే టీవీ చూడను. ఐ డు నాట్ వాచ్. చూడటాన్ని వాచ్ అని చెప్పాలి. ఐ డు నాట్ వాచ్ టీవీ ఇన్ ద మార్నింగ్. ఆమె ప్రతిరోజు రాత్రిపూట భోజనం వండదు. షీ డస్ నాట్ కుక్ డిన్నర్ ఎవ్రీడే. 14th వన్, అతను లేఖలు రాయడు. లేఖలు అంటే మనకి లెటర్స్ అనమాట. హీ డస్ నాట్ రైట్ లెటర్స్. మేము ఈ పాఠశాలలో చదవము. వీ డు నాట్ స్టడీ ఇన్ ది స్కూల్. పాప తరచుగా ఏడవదు. ద బేబీ డస్ నాట్ క్రై ఆఫెన్. నేను తొందరగా నిద్రపోను. ఐ డు నాట్ స్లీప్ ఎర్లీ. 18th వన్, ఆమె తరచుగా తన తాత మామలను సందర్శించదు. సందర్శించడాన్ని విజిట్ అని చెప్తారు. షీ డస్ నాట్ విజిట్ హర్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫెన్. 19th వన్, అతను తన గదిని క్రమంగా శుభ్రం చేయడు. హీ డస్ నాట్ క్లీన్ హీజ్ రూమ్ రెగ్యులర్లీ. 20th వన్, మేము బయటి ఆహారాన్ని తినము. వీ డు నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. వారు ఇక్కడకు తరచుగా రారు. దే డు నాట్ కమ్ హియర్ ఆఫెన్. 22, రైలు ఈ స్టేషన్ వద్ద ఆగదు. ద ట్రైన్ డస్ నాట్ స్టాప్ ఎట్ ది స్టేషన్. 23, నేను మూఢనమ్మకాలపై నమ్మకం పెట్టుకోను.
ఐ డు నాట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. ఆమె బాగా పాడదు. షీ డస్ నాట్ సింగ్ వెల్. 25th వన్, అతను నవలలు చదవడు. హీ డస్ నాట్ రీడ్ నావెల్స్. ఇంతేనండి, చాలా ఈజీగా నెగిటివ్ పనులు మీరు ఏదైతే పని చేయరో అటువంటి అన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్లో చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.